ఎంపీటీసీ సభ్యుడిగా తాను గొర్లపని పాలానికి ఏం చేశానని అడిగే నైతిక హక్కు గొర్ల అజమ నాయకుడికి లేదని సభవరం 4 ఎంపీటీసీ సభ్యుడు గొర్ల కృష్ణ చైతన్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల గొర్ల అచ్చెన్నాయుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోని తాను టీడీపీ ఎంపీటీసీ సభ్యుడిగా గొర్లె నివాసంకు పైసా కూడా అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తనపై ఆరోపణ చేసిన అచ్చెన్నాయుడు ఆయన అన్నగారు మహేందర్రావు ఎంపీలుగా తమ కర్నాల వద్ద షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మాత్రమే పనులు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. తాను ఎంపీటీసీగా ఎన్నికయ్యాక 9 లక్షల పనులు గ్రామ పంచాయతీ సర్పంచులు వార్డు సభ్యుల చేత శంకుస్థాపన జరిగిందంటూ గుర్తు చేశారు. అలాంటి తనపై రాజకీయంగా ఆరోపణ చేసి ప్రజలను చులకన చేయడానికి చూస్తే ఉపేక్షించబోమని చరిత్ర బయట పెడతామంటూ హెచ్చరించారు. రాజకీయంగా నిలకడలేని అచ్చెన్నాయుడు రేపు ఎన్నికల నాటికి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజును వదిలేస్తారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా అచ్చెన్నాయుడిపైన అనేక ఆరోపణలు గుప్పించారు. తన తండ్రి నీతి నిజాయితీగా రాజకీయాలు చేసి ఆస్తులు సంపాదించకపోతే ప్రజల స్థలం కొని ఇంటికి ఇచ్చారంటూ తెలిపారు. 2 లక్షలతో సీసీ రోడ్డు మరియు సీసీ కాలనీ నిర్మించడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు సబ్బవరం పంచాయతీ సర్పంచ్ దడ్డెం ప్రసాద్ గారు ఆయన ఫండ్స్ ద్వారా 5 లక్షల ద్వారా నేను గంగిరెడ్ల కాలనీలో రోడ్లు మరియు కలవట్లు కూడా నిర్మించడం జరిగిందండి. మరి ఒక ప్రతిపక్షంలో ఉండి నేను ఈ 2 సంవత్సరాల్లోనే గెలిచిన మొదటి సంవత్సరంలోనే 9 లక్షల రూపాయల నిధులతో నేను రోడ్లు మరియు కాలువలు నిర్మిస్తే మరి నీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది. మరి నువ్వు నీ గురువు గారు అని చెప్పుకొని అదీప్ రాజు గారి దగ్గర నుంచి నువ్వు గొర్లెవనపాలెం గ్రామానికి ఎటువంటి నిధులు తీసుకొచ్చావని గొర్లెవనపాలెం ప్రజల తరపున నేను ఈరోజు మీడియా పూర్వకంగా నేను అడుగుతున్నాను. నువ్వు గొర్లెవనపాలెం గ్రామ ప్రజలందరూ కూడా తెలుసు, నువ్వు చేస్తున్న అరాచక పనులను చూస్తూనే ఉన్నావు. మరియు ఈ సుమారుగా ఈ 75 హౌసింగ్ పట్లలోనూ సుమారుగా 30 ఇల్లుల దాకా నువ్వు క్రియా విక్రయాల్లోనూ 50,000 దగ్గర నుంచి 1,00,000 రూపాయలు చేతులు మారే. అట్లన్నింటికి కూడా ముందు జవాబు చెప్తావు. నువ్వు చేసిన ప్రతి దానికి కూడా ఈరోజు మీడియా సాక్షి నీకే తెలియదు. 2001లో నువ్వు ఎంపీటీసీగా ఎన్నికయ్యి బండారు సత్యనారాయణమూర్తి గారిని పెట్టుకొని వైస్ ఎంపీపీ అయ్యావు, సాలా వెంకటేశ్వరరావు గారు ఆ టైంలోను. అదేవిధంగా 2006లో గండిబాబుజీ నీకు కాంగ్రెస్ సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గొర్లప్పలనేని గారి సహకారం తీసుకొని గెలిచిన తర్వాత నువ్వు ఆయన వెన్నుపోటు పడచడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా నీ బావగారి గండిదేవుని గారి పేరు మీద 8 ఓట్ల తర్వాత నువ్వు బొటాబొట్టు నువ్వు గెలిచి నువ్వు 3 సార్లు ఎంపీటీసీ అయ్యావని చెప్తున్నావు. అది నీ రాజకీయ చరిత్ర. నువ్వు ఏ రోజు ఏ పార్టీలో ఉంటావో తెలియదు. నువ్వు మాకు ఈరోజు నువ్వు నీతులు చెప్తున్నావు అన్నమాట. ఇంకా నువ్వు సొంతగా నిధులు తెచ్చుకొని ఆ సుమారుగా 6 లక్షల రూపాయల నిధులతో నీ కల్వం చుట్టూ కూడా నువ్వు బ్రహ్మాండమైన కాలువ కట్టుకొని అది కలవట్లు నిర్మించావు. మరి దీని సంగతి ఏంటి? నువ్వు ఎప్పుడు కూడా నీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు అధికార పార్టీలో ఉండి ఆ యొక్క సొంత నిధులతో నీ ఇళ్ల దగ్గర కానీ నీ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కానీ నీ కళ్ళాల దగ్గర కానీ కాలువలు నిర్మించుకోవడం తప్ప ఏ రోజు కూడా గొర్లెవనపాలెం గ్రామం ప్రజలకు కానీ ఎటువంటి కూడా నువ్వు సేవ చేయలేదని నేను ఈరోజు మీడియా పూర్వకంగా